తిలక్ గారు చెప్పండి పాపం ఆయన ఆ రుణమాఫీ రుణ బాండ్ గురించి ఏం చేసుకోవాలని అడుగుతున్నారు పాపం ఆయన ఇంకా దాచుకున్నట్టున్నారు. మీకేమనిపించింది? చంద్రబాబు గారికి ఆ విషయం గుర్తు చేస్తారా మీరేమైనా? బాండ్లకు తోకానికి కూడా పనికిరావు. అంతేనా? అట్లా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అప్పుడులో మీకు గుర్తుంది కదా, జగన్ గారు కొత్తగా గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. అది నాకు సంబంధం లేదు, నేను హామీ ఇవ్వలేదు కాబట్టి అన్నారు. ఈయన హామీ ఇచ్చిన ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఉందా లేదా? సార్, నైతిక బాధ్యత విషయానికి వస్తే గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఓసీ గారు చెప్పిన విషయాలు ప్రస్తావించాలి. అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఎన్ని హామీలు ఇస్తారో, ఎలా మోసం చేస్తారని. ఓసీ గారు అయితే ఇంకా వ్యంగ్యంగా వెటకారంగా ఎంత చెప్పారంటే, దాన్ని పిచ్చి నరుడా ఏమి కోరిక అని అడిగి మరి ఏది అడిగితే అది ఇస్తాననేవాడు. ఇట్లా మోసం చేయటం అనేది ఆయన నైజం. చాలా ఎన్టీ రామారావు పెట్టిన కొత్తగా హామీలు అవ్వక్కర్లేదండి. ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పెట్టిన పథకాలనే అనగదొక్కిన వ్యక్తి. ఆయన కొత్తగా హామీలు ఏమి బాండ్ ఇచ్చినా, ఇంకో నోటు రాసిచ్చినా ఇది జరిగేది కాదు. పాపం పులివెందుల సుదర్శన్ గారికి నిరాశ మిగిల్చారు మీరు. శేఖర్, మీరు ఏమైనా చెప్పదలిచినట్టున్నారు? సార్ అప్పుడు బాండ్ తర్వాత విషయం సార్. ఇప్పుడు కూడా సార్ మొన్న ఎన్నికలకు ముందు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఇదిగో మా బాండ్లోనే తల్లి రాసిస్తున్నా, మీరు ఎలక్షన్ అయిపోగానే బాండ్ తెచ్చి మాకు చూపించి డబ్బులు తీసుకెళ్ళొచ్చు అన్నారు సార్. రాష్ట్ర ప్రజలందరూ ఆ బాండ్ చేతుల్లో పెట్టుకోన్నారు సార్. ఎప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు బాండ్ చేతితో పట్టుకోన్నారు సార్. అంతే. ఈ విధంగా ఎన్నికలకు ముందు ఆల్ ఫ్రీ బాబు అన్నట్టుగా హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత వంచన చేసి బుకాయించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, రైట్, నాకు అన్ని చేయాలన్న గల్లాపెట్ట ఖాళీగా ఉంది, ఖాళీగా కనపడుతుంది సార్. మరి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. ఈ రోజు రాష్ట్ర అప్పు ఎంత? మీరు చెప్పిన దానికంటే తక్కువ. అప్పుల మీద మళ్ళీ వద్దాం. ఎందుకంటే పాపం ఆయన సుదర్శన్ గారు ఆ బాండ్ దాచుకున్నాడు కదా, చంద్రబాబు గారికి ఆ బాండ్ పోస్ట్ అన్న చేయండి, ఆ కాపీ తీసి పోస్ట్ చేసి పంపిస్తే బెటరు. ఆ రైతులందరూ కూడా ఆ పాత రుణమాఫీ బాండ్లది పంపించి, సార్ ఇప్పుడు మీ దగ్గర మీరే కదా, మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని పంపిస్తే బెటర్ ఏమో.